తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కానీ ఇటీవల ఆయన వైఖరి వివాదాస్పదంగా మారింది. గత 5 ఏళ్లుగా వైసీపీకి అనుకూలంగా టీడీపీ జనసేనకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు ఆర్జీవీ. మరి ఆర్జీవీ తను సినిమాలు చేయడమే కాదు, సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు కూడా చేసేవారు. గతంలో చాలా సందర్భాల్లో ఆయన వైఖరి వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. మెగా కుటుంబంపై సైతం తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. మధ్య మధ్యలో అశ్లీలతకు తావిచ్చేలా కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేసేవారు. అయితే అప్పట్లో వైసీపీకి మద్దతుగా ఎంతో ప్రత్యేకమైన పని చేసేవారు. వైసీపీ అధికారంలో ఉండడంతో రామ్ గోపాల్ వర్మపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. అయితే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియాలో ప్రతినిధులపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వంటి వారిపై సైతం కేసులు నమోదయ్యాయి. గతంలో వాళ్ళు చేసిన కామెంట్స్ తో పాటు సోషల్ మీడియా పోస్టులపై ఇప్పుడు ఫిర్యాదులు వస్తుంది. ఈ ఫిర్యాదుల మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కూడా ఈ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సో రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు, పవన్, లోకేష్ లపై రామ్ గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చారు. మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో రామ్ గోపాల్ వర్మ నివాసానికి వెళ్లి ఈ నోటీసులు అందించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులపై కేసులు నమోదైన తరుణంలో ఆర్జీవీకి ఏకంగా నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళల జోలుకొస్తే సహించేది లేదని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. కుటుంబాల జోలికి వెళ్లిన వారిని సైతం విడిచిపెట్టబోమని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తద్వారా సోషల్ మీడియాలో పోస్టులపై ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంటుందో మరి అర్థమవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. రామ్ గోపాల్ వర్మ విషయంలో ఇప్పటికే ప్రజల్లో భిన్నమైన అభిప్రాయం ఉంది. భావ వ్యక్తీకరణ పేరిట ఆయన పెట్టే పోస్టులు అభ్యంతరకరంగా ఉంటాయి. ఇప్పుడు కూటమి సర్కార్ ఈ అంశంపై సీరియస్ గా ఉంటుందో ఆర్జీవీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా నోటీస్ అందుకోవడంతో ఆర్జీవీ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.